దునుమాడి వానర రాజ్యము గుణశాలికి ఇచ్చెను శ్రీరాముడు. అంతట మధురానందములో ఆ రాముని మరచెను సుగ్రీవుడు. లక్ష్మణ మీటిన విలుమ్రోత విని తన లక్ష్యము నెరిగెను కపినాథుడు. వినత వేలాది వీరులతో నీవు తూర్పు దిక్కుగా వెళ్ళు. దుషేణ అశేష బలాలతో నీవు పడమటి దిక్కు వెళ్ళు. శతవలి మితిలేని మంది మార్బలంతో ఉత్తర దిశ అన్వేషించు. జంబువంత, అంగద, హనుమ మీరంతా దక్షిణ దిశగా వెళ్ళండి. రామభద్రుడు ఒసగిన ముద్రిక గైకొని మహోధృతుడై కదిలె హనుమంతుడు. వెదకటానికి ఇక నేల లేదు. ఎదుటనున్నది ఎన్నో యోజనాల సముద్రం. ఆవల తీరాన్నే వెతకాలి, కానీ ఎగిరే వాళ్ళెవరు? తాత జాంబవంత. త్రివిక్రమావతార కాలంలో 3 అడుగులతో ప్రపంచాన్ని ఆక్రమించిన విష్ణుమూర్తిని ప్రదక్షిణం చేశావే, నీకీ సముద్రం ఒక లెక్క. నాకు వయసు మళ్ళీ ఓపిక చేసుకుని నేను వెళ్ళినా తిరిగి రాలేను. అడుగు, మన హనుమ ఉన్నాడుగా. హనుమ అబ్ది లంఘించు. ఆవలి తీరాన సీతమ్మ జాడలు తీ. అది నా చేతనయ్యే పని. నీ చేతనే అయ్యాను, లేకున్న రాఘవుడు ముద్రిక నీ చేతికి ఎందుకు ఇచ్చాడు? లే, నీ శక్తిని నీవే తెలుసుకో. లే. శ్రీరాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వానగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజేహం 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 భజేహం. ఎవరు నీవు? నేనెవరైతే నీకేను ఆకలిగొయి ఉన్నాను. ఏ ప్రాణి నన్ను దాటిపోలేదు. వెంటనే నా నోటిలో ప్రవేశించు. నోరు తెరు, ప్రవేశిస్తాను. ప్రవేశిస్తున్నారు. నోరు తెరిచే ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మహాత్మా, నేను సురసును. నీవు శ్రీరామ కార్యమును నెరవేర్చగలవో లేవో అని పరీక్షింప దేవతలు పంపగా వచ్చాను. సమర్థుడమనిపించుకుంటే విజయోస్తు. ధన్యోస్తు. జై శ్రీరామ్. ఆ రాముని నామము తలచి అవలీలగా అబ్ధిని గడచి, ఆ రాముని నామము తలచి అవలీలగా
శతాబ్దిని గడచి కన్నుల విందు గావించే ఆ సుందర లంకను చూచెను హనుమా. శ్రీరామ శరణం మమ, 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 శ్రీరామ శరణం మమ. అన్నం నీరు ముట్టదు, వన్నె తగ్గదు, వసివాడదు, రామనామ ప్రభావం కాబోలు. ఓ శ్రీజమ్మా, విభీషణుడు గారి కూతురివి, నీకే తెగ పొగడేస్తున్నావు. దీని మనసు మార్చకపోతే ప్రభువులు గారు మా పీక నొక్కేస్తారు. ఇదేమో రామా రామా అని పలవరిస్తూ మొండికేసి కూర్చుంది. మా కర్మ. ఎవడురా నీవు? ఈ లంకిని తప్పించుకొని లంకలోకి పోదూచేవు. శరణు శరణు, శాంతించు. నీకోసమే యుగయుగాలుగా ఎదురు చూస్తున్నాను. అవును, ఏనాడు ఒక వానర వీరుడి చేతిలో నాకు అపజయం కలుగుతుందో ఆనాడే నాకు దాస్య విముక్తి కలిగేనని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. వెళ్ళు, నిరాటంకంగా లంకలో ప్రవేశించు. నీకు విజయం సిద్ధిస్తుంది. కోతి, సీత, సీత, ఒక్క మరకటం మన లంకా నగరాన్ని కాల్చివేయటమా? ఏమిటి దుస్వప్నము? ఆశ్చర్యం, మాకు అదే దుస్వప్నం. మరకటం కలలో కనిపించటము, లంక కాలిపోవటము అరిష్ట సూచకాలు. ఇప్పటికైనా నా మాట వినండి. ఆ పతివ్రతా శిరోమణిని శ్రీరామునికి అప్పగించండి. కలలకే కలవరపడి తెచ్చిన ఎలనాగ నర్పించు అసమర్థుడా నీ మగడు. అసంభవం. ఆ కుసుమ కోమలి మనసు మార్చుకుని మా వశము కావాలి. ఇక క్షణమైన నువ్వు ఉపేక్షింపోతాను. మాత మహేశ్వరి, సీత, ఇంక నువ్వు మనసు మార్చుకొనక ఎందులకి బింకం. నా లంకా రాజ్యంలోనికి రాగల ధీరుడెవడు? నిన్ను రక్షించగల వీరుడెవడు? శ్రీరాముడు వచ్చి నీ శిరస్సు త్రుంచగలడే గడ్డిపూచ. నీ అమాయకత్వము మమ్ము మరింత ఆకర్షించుతున్నది. సీత, మా ఆజ్ఞ లేనిదే అగ్ని మండదు, ఆదిత్యుడు వెలుగడు, పవనుడు వీతడు, పర్జన్యుడు గర్జించడు, సురాసుర యక్షరక్షోరక గరుడ గంధర్వాధిపతులు మా పాదానుగతులు. ఇక మానవుడంటే మమ్మెదిరించుట మా పుణ్యముల ధన్యం. నిన్ను పువ్వుల పూజించు, నవ్వుల నావ తేలించు, మా మేలుకును. మా మానసరాజ్ఞవై మనోభీష్టముల గురు. నీటి మాలిన నీ ప్రతాపం నీటి బుడగ వంటి.
పరమ ధార్మిక విక్రముడు నా ప్రభు. 10 తలల పురుగును కాల రాచివేయట కష్టమేమీ కాదు. ఆ రాముని సతి ముందు నిలువగల అర్హత కూడా నీకు లేదు. ఎంత దురహంకారం, ఎంత నిర్లక్ష్యం! సరస్వత్వం ఉడిగనా చండశాసనుడి రాక్షస సామ్రాట్. దీనికి ఇంకా 2 మాసములు మాత్రమే గడువు. ఇంతలో మనస్సు మార్చుకొనదా కరుణ చూపకుడు, కసదేరా భక్షకుడు. శ్రీరామ పదవే పడుకుందావా ప్రభు. శ్రీరామ, నాపై ఎందుకు ఉపేక్ష? పసిబిడ్డ వంటి లక్ష్మణుని నిందించానన్న కోపమా? పరుని చేజిక్కిన నన్ను చేరదీస్తే మీ కీర్తికి కళంకమనా? ఇక నాకు మరణమే శరణ్యం, మరణమే శరణ్యం. శ్రీరామనామం చింతాహరం మధురాతి మధురం మధురాక్షరం సీతా శోక వినాశకరం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. వస్తున్నాడమ్మా రాముడు వస్తున్నాడమ్మా, వస్తున్నాడమ్మా రాముడు వస్తున్నాడమ్మా. దశరథ రాముడు ధరణిజ సోముడు, దయగల దేవుడు ధనుజ విరాముడు. దశరథ రాముడు ధరణిజ సోముడు, దయగల దేవుడు ధనుజ విరాముడు. వస్తున్నాడమ్మా రాముడు వస్తున్నాడమ్మా, వస్తున్నాడమ్మా రాముడు వస్తున్నాడమ్మా. బంగారు జింకను కోరకపోతే దొంగ రక్కసికి దోవేది, పతిని బాసి సతి కుమలకపోతే పతిత రావణుని తావేది. రాతిని నాటిగా మలచకపోతే రామ పాదమున మహిమేది. ఈ కోటిని దూతగా పంపకపోతే రామనామమున మధువేది. రామ్ 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 జయ జయ రామ్ రామ్ రామ్, రామ్ 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 జయ జయ రామ్ రామ్ రామ్, రామ్ 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 జయ జయ రామ్ రామ్ రామ్. జయ జయ రామ్ 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 జయ జయ రామ్ రామ్ రామ్. వస్తున్నాడమ్మా రాముడు వస్తున్నాడమ్మా, వస్తున్నాడమ్మా రాముడు వస్తున్నాడమ్మా. ఎవరు నువ్వు? రామభక్తుడివిగా వచ్చిన రావణుడివా? నన్ను మోసగిస్తున్నావా? నన్ను హనుమంతుడందుడు, సుగ్రీవుని మంత్రిని, శ్రీరామ దూతను. ఆనవాలుగా ఈ అంగుళీకము ప్రభు ఇమ్మనినాడమ్మా. హనుమా, నా నాథుడు క్షేమమేనా? లక్ష్మణ కుమారుడు కుశలమేనా? క్షేమమే తల్లి. నీ వియోగము వలన రామప్రభువు క్షణమొక యుగముగా గడుపుతున్నాడు. నీవనుమతించిన ఈ క్షణమే నిన్ను నా మోపున గొనిపోయి నా ప్రభు సన్నిధిని చేర్చగలను తల్లి. రామ పరాక్రమానికి అది తగని పని హనుమా. తారక మంత్రమే శరణ్యముగా తనువు భరిస్తున్నానని తెలుపు. తన రాకకై ఒక్క మాసము మాత్రము జీవించగలనని
నా విన్నపముగా వినిపించు హనుమా. మంచిది. శ్రీరామునకు నీ ఆనవాలుగా ఆభరణం ఏదైనా ప్రసాదించు తల్లి. ఈ చూడమణి నా నాథునికి ఇవ్వు నాయనా. రామవార్తనందించి సీతా ప్రాణదాతవైనావు. చిరంజీవి వైవర్తిల్లు. భక్తులకు అష్టసిద్ధులు నవనిధులు అనుగ్రహించగల దేవుడవై తేజరిల్లు హనుమా. వచ్చినది రావణ పుత్రుడు అక్షయ కుమారుడు. 1,00,000 కుమారులు వచ్చినా శిక్షార్హులే. ప్రభు ప్రభు అశోకవనంలో కోతి జ్వరపడ్డది. వనమంతా భీభత్సం చేస్తున్నది. ప్రహస్తుల కుమారుడు జబ్బుమాలి తమ బిడ్డ అక్షయ కుమారుడు వాని చేతబడి కైలాసవాసులయ్యారు. నాన్నగారు, ఒక అల్ప వానరాన్ని అదలించడానికి తమ వంటి వారు తరలిపోనక్కరలే. తమ్ముని మరణానికి ఇంద్రజిత్ ప్రతీకారం చేయకమానడు. అనుమతి ఇవ్వండి. ఆ తుచ్చ వానరాన్ని బంధించి సభాస్థలికి ఇచ్చుకురా ప్రాణాలతో. వానరా, చేసిన విధ్వంసము తాను బుద్ధిగా మాకు కట్టుబడు. మా రామయ్య మాటకు ఆ బ్రహ్మయ్య కాలుకు తప్ప ఈ హనుమ దేనికి కట్టుబడడు. అటులనా? అయిన ఇదిగో బ్రహ్మాస్త్రం. నాన్నగారు, మీరు కోరిన ప్రకారం ప్రాణాలతో బంధించి తీసుకొచ్చాను. ఈ తాచెట్ట కోతేనా మా వనమంతా చేర్చినది. మీ వనమే కాదు, మీ పురమును చెరచగలను, మీ కులమును చెరచగలను. ఓహో, నీ నోటికి కూడా కట్టుతాడు కావాలనా? కట్టించగలను. మీ వాడి శౌర్యం చూసి కాదయ్యా, ఆ బ్రహ్మయ్య పేరు చూసి రవంత భక్తి కనపరిచాను. ఇప్పుడు నా శక్తి చూపిస్తాను.
ఓహో, కండలు పెంచిన కోతివా? ఎవరు నువ్వు? శ్రీరామదూతను, పేరు హనుమ. రాముని దూతవా? సందేశము తెచ్చావా? సందేశానికి ఏమి కానీ నాకు ఒక సందేహం. నీవు సకల శాస్త్ర పారంగుతుడవు, రాజనీతి కోవిదుడవు, మహాపండితుడు అంటారే. దూతని చెప్పుకున్నాక సైతం సముచితాసనం ఇచ్చి గౌరవించవు. ఇదేనా నీ పాండిత్య ఫలితం? సముచితాసనము సరి సమానులకే. మానవుడు పంపెనట, వానరుడు వచ్చినట, వానికి ఒక ఆసనమట. మా ప్రభువు నేను నీకన్నా వృతులమే. ఓహో, నీకు ఇంద్రజాలంలో కూడా కొంత ప్రవేశం ఉందా? వీలు చూసుకుని నీ విద్యను వీక్షిస్తాములే. ముందు వచ్చిన వైనం, తెచ్చిన మాట విన్నవించుకో. విన్నపాలు నన్నేలిన వాడికే, నీకు చేసేది ఉపదేశం. రావణ, బలవద్విరోధము చే కులక్షణము చేసుకొనకు. సుందరమైన ఈ లంకను శూన్యం చేసుకొనకు. సీతమ్మను శ్రీరామునికి అప్పగించి లెంపలు వేసుకో, లేదా ఠం 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 మను భీషణ ధ్వనుల వింటల్నారి సారించి వైకుంఠుండా రఘురామమూర్తి సమరోగ్రుండై విజృంభించి నీ కంఠంబుల్ భువి కూల్చునాడు. తరమే తరమే కాపాడ పాలాక్షుకున్ సుంఠ మొండితనంబు మాని శరణంచున్ రాము ప్రార్థించరా. అరే దుర్మతి కోతి చాలునిక ఏలాయి ప్రగల్భంబు దుస్తర గంధర్వ సుపరులన్ గెలిచి సాక్షాత్ శ్రీ మహాదేవుచే వరముల్గాంచి నవగ్రహముల గతిన్ బంధించు లంకేశ్వరున్ నరుడా రాముడు గెల్చుట. నరుడా రాముడు గెల్చుట రణమటన్నన్ కోతి కొమ్మచ్చులా. కోతియే గంభీర వార్నిధి కుప్పి గంతు గదాటరా. కోతియే రాకాసి లంకిని గుండెల దరగొట్టెరా. కోతి నీదు అశోకవనమును కూల్చి ధ్వంసము సల్పెరా. కోతియే ఎదిరింపవచ్చిన కుమతి అక్షయుధంపెరా. కోతియే లంకాపురము గగ్గోల నర్చును నేడురా. కోతికి ఘన శక్తి వచ్చిన గూఢ మర్మము చూడరా. రాతి నాతిగా మారజేసిన రామపాదరజమ్మురా. రామనామ స్మరణే ముక్తికి రాజమార్గము నమ్మరా. రామనామ స్మరణే ముక్తికి రాజమార్గము నమ్మరా. రామ్ 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 రామ రామ రఘురామ పరాత్పర రాక్షస సంహర రణధీర. రథంగధర ఘన పతంగ వాహన రమారమణ నారాయణ. రామ 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 సీత రామ రామ రామ. రామ 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 సీత రామ రామ రామ. రామ్ 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 సీత రామ్ రామ్ రామ్. 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 కోతి చేష్టలకు కూడా హద్దుండాలి. మేఘనాథా, ఈ వానరాధముని వధించు. తప్పు. దూతను వధించరాదన్నా. చిన్న దూత మనవారిని వధించవచ్చా? తాను చేసినది తప్పే, అందుకని మనము అదే తప్పు చేస్తామా? అన్నా, ఈ దూతను విడిచిపెట్టు.
వెళ్ళి మన అశేష సైన్య సంపదను గూర్చి తన ప్రభువుకు చెప్పుకుంటాడు. అవునవును, మన పరాక్రమగాథలు విన్నాక ఆ మానవుడు హఠాత్తునవుతాడు. మేఘనాథ, కపిని వెళ్ళగొట్టు. శిక్షించగలే బొమ్మలుగా కోతికి తోకే అలంకారం, దాన్ని తగలబెట్టు. చిందులేస్తోంది వినోదంగా. అగ్ని భట్టారక, చిరంజీవి హనుమను బాధించకు. అతని పట్ల చల్లగా ఉండు తండ్రి. ఒక్కడే వచ్చి ఇంత చేశాడు. లెక్కకు మీరిన కప్పులు వస్తే నీకు ఈ చెర ఉండదు తల్లి. అమ్మా అమ్మా, నీకు కుశలమేనా? కుశలమే. హనుమా, స్వామి నిన్ను చూసి రమ్మన్నారా, కాల్చి రమ్మన్నారా? నీకు తెలియనిదేమున్నది తల్లి, ఎవరు పెట్టిన చిత్తు వారినే గ్రహించాను. అమ్మా, అక్కడ స్వామి 1000 కళతో ఎదురు చూస్తూ ఉంటారు. సెలవు తల్లి.